వచ్చింది, లక్ష వచ్చింది అని మాటలు చెప్పి మీటింగ్ పెట్టి లాస్ట్ మీ చేత 10,000 12,000 కట్టి జాయిన్ అవుతున్నాం అంటే మోసపోయే అవకాశం ఉంది. ఇక్కడ కట్టేదేమీ లేదు. కొత్త వాళ్ళు ఇంతకుముందు వచ్చిపోయిన కంపెనీ నాకు అలాంటివి అనుకుంటున్నారు. నేను అట్లే అనుకున్నా. ఒక మీటింగ్కి వెళ్ళాక దీని విలువ అనుకోలేదు. టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004లో స్టార్ట్ అయింది. ప్రజలు తెలియదు, మనం తెలియ చెప్పాలి. ఇప్పుడు లక్ష్మణ కారు వచ్చిందని తెలియదు, తెలియజెప్తే తెలుస్తుంది. సార్ కారు వచ్చిందని చెప్తేనే తెలుస్తుంది. అందరూ తెలిసిందా? తెలియదు. నేను ఒక మీటింగ్కి వెళ్ళి ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, మన ఇండియన్ కంపెనీ 21 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయింది. నిన్న జూన్ 2వ తారీఖు 21 అయిపోయి 22 అయినా మనం డబ్బే కట్టట్లేదు. జస్ట్ ప్రోడక్ట్ వాడాలి. 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్నీ కొనమంటే మనం భయపడాలి. అన్ని కొని మనం ఏం చేసుకోవాలి? అన్నీ కొనమంటే మన స్థాయిని బట్టి ఒక 2,000 కొనండి, లేదంటే 1,000 రూపాయలు కొనండి, లేదంటే ఒక 500 వరిష్టం ఎంతైనా కొనవచ్చు. ఏం కొనాలి? ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి? అగ్రికల్చర్ ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించి. మీరు రైతులు ఉన్నారు, 10 ఎకరాలు పొలం, 1 ఎకరా వాడండి. 20 ఎకరాలు ఉంది, ఎకరాకే వాడండి. ఫస్ట్ ఎకరాల రిజల్ట్ మంచిగా వస్తే రిజల్ట్ వాడచ్చా లేదా సార్? వాడచ్చు కదా. ఎకరాకి ఎంత అవుతుంది పెట్టుబడి? 1000, 15, 16 లక్షలు. నాకు పొలం లేదు, నేను వ్యవసాయం చేయలేదు, కానీ నాకు తెలిసిన రైతులు 30 మందికి చెప్పా వాడమని. వాడతారా? మొత్తం అదే ఆడదాం. మనం ఫర్టిలైజర్ తీసుకుపోయి ఆడతాం బాగా చాలా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నేను 30 మందికి చెప్పా వాడమని. ఇట్లా నేను వేస్ట్ పేకు ఇవన్నీ మేము వాడమని చెప్పేసి 28 మంది నువ్వు చెప్పారు. ఇద్దరు వాడతా ఉన్నారు. ఆ ఇద్దరు ఏమన్నా తెలుసా? నువ్వు పైసలు పెట్టుకొని పండిన తర్వాత ఇస్తావు. ఎంత అవుతుంది పెట్టుబడి? 1000-1500 కదా. అలా నేను కొనిపించిన నిమ్మ తోట రైతులకి ఇద్దరు చేత ఎకరా వాడిపించిన. ఇప్పుడు వాళ్ళని చూసి నెలకు 30 మంది వాడుతున్నారు. మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచి చెప్తేనే జరిగింది. అది కూడా ఎవరు చెప్పకుండా ఇంట్లో కూర్చుంటే తెలియదు కదా. సో మీరు కూడా అంతే, మంచి వేరే వాళ్ళు చెప్పండి. మీకు పొలం ఉంటే 1 ఎకరా వాడండి, మీకు లేదు ఎవరికైనా ఉన్నవాళ్ళు చెప్పండి. వాడతారా లేదా మన సంబంధం లేదు, చెప్పడం మన బాధ్యత. అగ్రికల్చర్ తర్వాత హెల్త్కి సంబంధించి ఇప్పుడు మేడం చెప్పింది హాస్పిటల్, కిడ్నీ స్టోన్స్, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్, మైగ్రేన్, మన దగ్గర మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్ కొంచెం స్లోగా జరుగుతాయి. ఈ రోజు కొనమని మనం చెప్పట్లా, మీకు నమ్మకం వచ్చినప్పుడు కొనండి. నాకు స్టార్టింగ్లో హెల్త్ సప్లిమెంట్స్ మీద నమ్మకం లేదు, అగ్రికల్చర్ పొలం నాకు లేదు. ఇంట్లో ఐటమ్స్ వంట నూనె, పేస్ట్, సోపు, షాంపూ, టీ పొడి ఒక 2,000 కొనుక్కున్నాను. మీటింగ్ విన్న తర్వాత ఎంఆర్పి రేటు మనం బయట పోయి ఎంఆర్పి కదా కట్టేది. ఇక్కడ కూడా నేను ఎంఆర్పీ కట్టాలేమని ఇలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా అన్న. ఈ కంపెనీ 1,800కి ఇస్తుంది మన ప్రోడక్ట్. 200 డిస్కౌంట్ ప్లస్ 1,800 బిల్ ఇస్తున్నారు. 50 రూపాయలు క్యాష్ మళ్ళీ మన అకౌంట్లో పడుతుంది. ఎందుకు? వాడే కస్టమర్కే డిస్కౌంట్ ఇస్తుంది ఈ కంపెనీ. బయట వాళ్ళు ఇస్తారా? వాడే వాళ్ళకి ఇవ్వదు, దగ్గర వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ వాటర్ బాటిల్ ఎంత సార్? 20 రూపాయలు అయింది. ఒక 5 బాటిల్ కొంటే ఎంత అవుతుంది? 100 ఎంఆర్పి. 80కో 90కి ఇవ్వండి, ఇస్తారా? ఇది బాటిల్ తయారు దగ్గర 4 రూపీస్ లేదా 5 రూపీస్ లేదా 6 రూపీస్. 6 రూపీస్ 5 బాటిల్స్ అంటే 30. 10 ఎంత? 70% బాటిల్. ఒక థమ్స్అప్ బాటిల్ 100 రూపాయలు 110 2 లీటర్ బాటిల్ తయారు దగ్గర 20-30. ప్రతి ప్రోడక్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాడే ప్రోడక్ట్ 20-30కి తయారైతే మనకు 100కి అమ్ముతున్నారు. వాడే వాళ్ళకు డిస్కౌంట్. మధ్యలో వాళ్ళకి అమితాబ్ బచ్చన్, మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, వీర వెంకటేష్, నాగార్జున, ఈటీవీ, మా టీవీ, జెమిని ఇట్లా టీవీ ఛానల్, అడ్వర్టైజ్మెంట్స్, హోల్సేల్ డీలర్, రిటైలర్ డబ్బు ఎక్కువ పోతుంది. ఇప్పుడు మనందరం కలిసి ఒక 100 కోట్లు వ్యాపారం చేస్తే ప్రెస్టీజ్ కూడా ఇంతే 35-40 కోట్లు తయారవుతుంది. మనం 100 కోట్లు అమ్ముతున్నాం. మధ్యలో 60-70 కోట్లు ఎవరికి ఇస్తున్నారంటే మనం అంటే పేదలకు ఇస్తున్నారు. ఇవ్వచ్చా లేదా సార్? వాడితే డిస్కౌంట్, పని చేస్తే డబ్బిస్తారు. ఏదో వాడి ఇంట్లో కూర్చొని ఇస్తారా? పని చేస్తే ఇస్తారు. నిన్న మొన్న కర్ణాటక స్టేట్లో ఒక యాడ్ చూసారు. తమన్నా హీరోయిన్ మైసూర్ శాండీ సోప్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, యాడ్ ఇవ్వడానికి 6,20 లక్షలు కాంటాక్ట్ ఉంది. వాడదు, జస్ట్ యాడ్ ఇస్తే 6 కోట్లు. బాగా డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు ఇస్తుంది. సంతూర్ సబ్బు మిగతా సబ్బు వాడేది మనలాంటి వాళ్ళు డబ్బు ఆనుకుపోతుంది. ఈ కంపెనీ అట్లా ఇవ్వట్లే. ఎవరు పేదలు ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం చూపిస్తున్నారు. దీనికి ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ కావాలా? గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఈరోజు తల ప్రాణం తోకపోతుంది. అవునా కాదు? నాగార్జున సార్ గవర్నమెంట్ జాబ్ కష్టపడి జాబ్ కొట్టి జస్ట్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశాను. 4 సంవత్సరాలే చేసాడు జాబ్ చేసి ఎక్కువ అదృష్టం లేదని ఏం చేస్తారు ఇప్పుడు? రెస్ట్రీట్ చేస్తున్నారు. దీని గొప్పతనం అర్థమైంది. జాబ్ గవర్నమెంట్దే, బట్ చిన్న శాలరీ. ఇక్కడ ఎంత చేసుకుంటే అంత ఉంది.
మన ద్వారా 10 మందికి మంచి జరుగుతుందని మాకు మీటింగ్కి వచ్చి తెలుసుకొని స్టార్టింగ్ సార్ కూడా అనుమానాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజీ వస్తుందా సార్? 100 అనుమానాలు ఉన్నాయి. అవన్నీ మాతో జర్నీ చేయడం వల్ల అన్ని క్లియర్ చేసుకుని 1 year తర్వాత ఇప్పుడు కంప్లీట్ పక్కన పెట్టి రెస్ట్ చేస్తాం. సో మీరందరూ కూడా అదృష్టవంతులు. మీ లీడర్ జాబ్ పెట్టి చేస్తారు అవునా కదా? సో బాన్స్ వాడేది స్టార్టింగ్. నేను మళ్ళీ మేబీ ఒక 20 days ఒక 15-20 days తర్వాత టైం ఇస్తా. కొంచెం ఎక్కువ మంది గ్యారెంటీ చేస్తాం. ఎక్కువ మంది ఒకేసారి వస్తారా? నేను మొదలు పెట్టినప్పుడు ఒక్కడిని 100 మందికి చెప్తే 40 వచ్చింది. ఏం ఫీల్ అవ్వాలి. అది అట్లనే జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే ఇది కంపెనీ గొప్పదే. ప్రజలకు అర్థం కావడానికి టైం పడుతుంది. అట్లా నేను ఒక్కడి వచ్చి మెల్లగా పనిచేస్తూ ఉంటే ఈరోజు నా టీం సైతం 1,00,000 మంది. ఈ 1,00,000 మందిలో విలేకరులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు, ఇంకా పోలీసులు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు, అన్ని రంగాలు ఉన్నారు. సో వాళ్ళందరినీ మనం మాటలతో జాయిన్ చేయలేము. కంపెనీలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి వస్తుంది. వాళ్ళలో కొంతమంది గవర్నమెంట్ జాబులు వదిలిపెట్టి వచ్చారు. చాలా గొప్పది వెస్టేజ్. మనకు దొరకడం అదృష్టం. మనం దీన్ని వాడుకోకపోతే దురదృష్టం. అవునా కదా సార్? దీనికి ఎవరు అందరూ సక్సెస్ అవుతాం. దీనికి ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎవరు నిలబడి ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. మా టీంలో గుంటూరు దగ్గర ఒక ఫండ్ అమ్ముకుంటుంది. ఎత్తు మీద పెట్టుకోండి కంపెనీ. ఈరోజు 80,000 తీసుకుంటుంది. చదువు లేదన్న స్టార్టింగ్ అనుకున్నది నాకు ఈ కంపెనీలో సక్సెస్ వస్తుందని. మేము ఒకటే చెప్తున్నాం, మేమందరం ఉన్నాం మీ వెనక, మీరు నిలబడండి. అట్లా చేస్తే ఈరోజు ఆమె టీం వచ్చింది. టీం ద్వారా డబ్బు వచ్చింది. ఆమె చదువు లేదు, బట్ డబ్బు అయితే 80,000 వచ్చింది. సరిపోద్దామంటే 1,00,000 కావాలి సార్. నాకు 1,00,000 కావాలి.